ఏరైతే అన్నటువంటి నినాదం కూడా మనం చూస్తున్నాం. కొమ్మును నరుకున్నాం, ఇప్పుడే చెట్టు కూలుతున్నది. ఒక ఎమ్మెల్యే ఓడితే ఈయన కొన్ని కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా వేల కోట్లు సంపాదించుకున్నాడంటే ఈయన మామూలుడు కాదు. ఈయన రవిచంద్ర ఈయన శాసించండి. ఇవాళ ఏదైతే ఉన్నదో గ్రనెట్లో రవిచంద్ర కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. కోట్ల రూపాయలు అవినీతి చేసి ఎంపీగా కోట్ల రూపాయలు ఇచ్చేసి రాజ్యసభ ఎంపీ సీటుని సంపాదించుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి ఎంపీ వద్దిరాజు మామూలు స్థాయి నుంచి వచ్చి ఇవాళ గ్రానైట్ వ్యవస్థను గ్రానైట్ మాఫియాను శాసించేటువంటి వ్యవస్థ ఎదిగిండి. ఇలా కొన్ని వేల కోట్లు సంపాదించి అడ్డదారిన పర్మిషన్ తీసుకొని ఇష్టానుసారంగా బిల్డింగులు కడుతూ ఇష్టానుసారంగా మాల్స్ నిర్మిస్తూ ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు వృధాగా చేసి ఇలా చేసినటువంటి వద్దిరాజు మీద ఒకటే ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేసి ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద వాళ్ళు చేసినటువంటి భూముల కబ్జాలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మామూలుగా ఏ అయితే 119 మంది ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేల మీద కూడా ఎంక్వైరీ చేయండి. చైర్మన్లతో పాటు పోలీసు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కూడా ఎంక్వైరీ చేయండి. చాలా వరకు భూములు కొన్ని కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాలకు గురైపోయినాయి. విలువైన సమాచారం కూడా దొంగలించబడింది. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఇలా భయపడేటువంటి నేపథ్యం, అధికారులు అయితే భయపడుతున్నారు, ఉద్యోగాలకు రావాలంటే కూడా భయపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ అన్న నీకు మీ సవాల్ వేస్తున్నావు. రేవంత్ అన్న నీ సర్కారు బాగుండాలంటే ఎవరైతే పందికొక్కుల్లాగా ప్రజా సమస్యను ప్రజల సొమ్మును తిన్నారో వాళ్ళందరి డబ్బులు కక్కించండి, వాళ్ళని జైలుకు పంపించండి. ఎవరైతే అవినీతి చేసినట్టు అధికారులు అందరూ జైలుకు పోవాలి. ఏదైతే రాజశేఖర హయాంలో శ్రీలక్ష్మి అవినీతి చేసిందంటే ఆమె జైలు జీవితం గడిపింది. అలాంటి అధికారులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అధికారులకు జైలు తప్ప ఇంకా వేరేది ఎక్కడ ఉండదు. భూమిని బతికేటువంటి అవకాశం కూడా కల్పించదు. నిజాయితీపరులు ఎవరైతే నిజాయితీపరులు అధికారులు ఉంటారో వాళ్ళకు పట్టం కట్టండి. ప్రజలు వాళ్ళని దేవుళ్ళగా కోరుస్తారు. ఇలా అవినీతి చేసిన అధికారులకు మీరు మళ్ళీ పగ్గాలు ఇచ్చేసి మళ్ళీ పరిపాలించండి అంటే వాళ్ళు మళ్ళీ అధికారులు మళ్ళీ తప్పులు చేయడానికి సిద్ధపడతారు, మళ్ళీ మోసం చేస్తారు. అందుకోసమే రేవంత్ అన్న సర్కారు ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. ఎవరైతే అవినీతి చేసినటువంటి అధికారులను జైలుకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. లేకపోతే ఇబ్బంది పడే నేపథ్యం కూడా ఉంటుంది.